మాస్ జాతర మాస్ జాతర సినిమా అదిరిపోయింది. మా బాస్ థియేటర్ కాబట్టి మా ఓన్ ఫీల్ అయిపోయి వచ్చాము ఇక్కడ. అండ్ సినిమాకి రవితేజ గారి మదర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. మొత్తం ఎనకరోనే ఉన్నారు. అండ్ కాకపోతే ఒకటే వెళ్తీ పేపర్లు వేయడానికి కుదరలేదు మాకు ఇక్కడ. బీభత్సం చేయడానికి కుదరలే. ఏదో కాసేపు అలా అరుచుకుంటూ కామ కూర్చుంటూ కూర్చున్నాం. బట్ అగైన్ సూపర్ డూపర్ సినిమా మూవీ యాక్షన్ మాత్రం. అండ్ ఇట్స్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ. ఇందులో పెద్ద ట్విస్ట్లు, పెద్ద తోటకూర గోంగూర ఏం అవసరం లేదు. అలా కూర్చొని ఫ్యామిలీతో కూర్చొని ఆల్మోస్ట్ 50 అందరూ మా సినిమాకి వచ్చిన. సో లేడీస్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి హాయిగా చూసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు. డైలాగ్స్ అదిరిపోయినాయి. అండ్ డైరెక్షన్ భాను గారిది చాలా బాగుంది. అండ్ భీమ్స్ గారి మ్యూజిక్ మాత్రం ఎర్రదీశారు. అండ్ అంటే ఇంతకుముందు సినిమాలు అంటే సంక్రాంతి వస్తున్నాం చూసాం కదా, అది ఫ్యామిలీ కైండ్ ఆఫ్ మూవీ. ఇది కంప్లీట్ మాస్ సినిమా ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు భీమ్స్ మాత్రం. ఇక యాజ్ యూజువల్ గా రవితేజ పోలీస్ డ్రెస్ లో ఇంకా ఆయన డ్యూటీ ఎలా ఉంటుందో మనం ఇంతకు సినిమాలు కూడా చూసాం. ఆ రేంజ్ కన్నా ఇంకా ఎక్కువ రేంజ్ లో డ్యూటీ ఉంది ఈ సినిమాలో. ఓకే, సో ఓవరాల్ గా సినిమా మొత్తం బ్లాక్ బస్టర్. ఖచ్చితంగా నెక్స్ట్ 1 month ఆడేస్తుంది సినిమా ఈజీగా. ఓకే, ఇప్పుడు రాబోయే సినిమా మనకి గ్రౌండ్ ప్లేన్ ఉంది కాబట్టి సినిమా అనేది చేసింది. యాజ్ యూజువల్ రవితేజ, రాజేంద్ర ప్రసాద్ ట్విస్ట్ కూడా చాలా ట్విస్ట్ అంటే ఇట్స్ వెరీ ఎమోషనల్ టచ్. ఓకే, రాజేంద్ర ప్రసాద్ ది సరదాగా ఉన్నా సరే లాస్ట్ లో మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చారు ఆ రోల్ కి. వెరీ వెరీ గుడ్. అండ్ శ్రీలీల క్యారెక్టర్ తగ్గగా సాంగ్స్ తగ్గట్టుగా అలా వచ్చుకుంటూ వెళ్ళిపోయింది. వెరీ గుడ్. ఓకే, ఓవరాల్ గా సినిమా మాత్రం ఫెంటాస్టిక్, అదిరిపోయింది. ఎలివేషన్స్ అనవసరం ఎలివేషన్స్ ఏం లేదు దీంట్లో. క్యారెక్టర్ కి ఎంత అవసరమో అంతే ఎలివేషన్స్. ఇప్పుడు ఏదో సినిమాలో వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ లో ఒక నరేషన్ ఇచ్చేసి ఏదో ఒక పెద్ద కొండను చూపించడం అలా ఏం లేదు. క్యారెక్టర్ కి ఎంత అవసరం అంతే నరేషన్ ఇచ్చారు. ఫెంటాస్టిక్, ఎక్సలెంట్ అని అడితే మాత్రం. యా, అండ్ ఎవరిదండి సీనియర్ యాక్టింగ్ యాజ్ రెగ్యులర్ యాజ్ యూజువల్. అల్లరిగా. ఓకే, అండ్ ట్విస్ట్ అంటే ఏదో చిన్న వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇట్ విల్ టర్న్, చిన్న అబద్ధం ఎలాంటిది అనేది బాగుంది. అండ్ మన విలన్ ఓకే నవీన్ చంద్ర ఈస్ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. నవీన్ చంద్ర చాలా బాగా చేశాడు. ఓకే, అండ్ అంటే రెగ్యులర్ మసాలా విలన్ అగైన్, దాంట్లో మళ్ళీ కొత్త ఏం లేదు కానీ నవీన్ చంద్రకి చాలా కొత్తగా ఉంది ఆ క్యారెక్టర్. చాలా బాగుంది సినిమా మాత్రం. నవీన్ చంద్రకి కూడా మంచి టర్నింగ్ పాయింట్ ఆఫ్ మూవీ ఇది. యా, డాన్స్ ఎరగదీశాడు. ఓలే ఓలే సాంగ్, ఇంకా మన చూపులతో గుచ్చి ఆ రిమిక్స్ సాంగ్ అసలు 2001 లో వేసిన డాన్స్ మళ్ళీ సేమ్ అదే. ఆయన గ్రేస్ లోను ఆయన స్టైల్లోను ఎక్కడ తగ్గలేదు. ఎరగదీశాడు డాన్స్ మాత్రం. అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లోను అసలు డాన్స్ అరే మామూలుగా చేశాడు. అరే రెడ్ బుల్ ఫ్యాక్టరీ ఆయన ఎంతో చిన్న బాటిల్ కాదు, రెడ్ బుల్ ఫ్యాక్టరీ రవితేజ ఇస్. యా, ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఇంకోటి సెట్ అనేది మీరు సినిమా చూస్తే అరే నిజంగా సెట్ లో అంటే ఊర్లో నిజంగా రైల్వే స్టేషన్ అనుకుంటారు. నిజంగా రైల్వే స్టేషన్ కాదు అది. అది మా ఓడి ఫామ్ హౌస్ లో వేసిన సెట్ అది. ఓకే, అయినా సరే ఆ టచ్, నేటివిటీ టచ్ చాలా బాగా చేశారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆల్సో వెరీ వెరీ గుడ్ అండ్ ఎక్సలెంట్. అండ్ కామెడీ కూడా సెకండ్ హాఫ్ లో అంటే హైపర్ ఆది అండ్ మన లావు ఉంటాడు గుండె ఆయన. ఓకే, అండ్ మన తమిళ యాక్టర్ కామెడీ ఉంటాడు కదా, చాలా చాలా బాగా వచ్చింది కామెడీ అందరిది. ఎక్సలెంట్. బీజిఎం అదే చెప్తాను కదా, భీమ్స్ ఎరగొట్టేశాడు. భీమ్స్ ఇంతకుముందు సినిమాలు వేరు, ఈ సినిమాకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరు. అదరగొట్టాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం. యా, ఫ్యామిలీతో మీ పక్కింటి ఫ్యామిలీ కూడా తీసుకెళ్ళు. మెయిన్ గా హైలైట్ అంటే సినిమా కైండ్ ఆఫ్ రెగ్యులర్ ఫార్మాట్ సినిమానే. ఓకే, అండ్ ఎలా చూపించు అంటే ఇప్పటిదాకా ఆర్పిఎఫ్ సినిమాలు ఎప్పుడు చూడలేం మనం. రెగ్యులర్ గా పోలీస్ స్టేషన్, క్రాక్ అలాంటివి చూసాం కానీ ఆర్పిఎఫ్ రోల్ ఎప్పుడు చూడలేదు. అంటే వాళ్ళకి ఉన్న లిమిటేషన్స్ కి వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు, బౌండరీ దాటితే ఎంతవరకు చేయగలుగుతారు అనేది బాగున్నాయి. అండ్ మెయిన్ గా ఫైట్స్ చాలా బాగున్నాయి దీంట్లో. ఓకే, ఫైట్స్ చాలా బాగా కంపోజ్ చేశారు. అండ్ ఆ ఫైట్స్ వల్ల మావాడు ఇంజురీ అయినట్టున్నాడు, బట్ ఎరగదీశాడు ఫైట్లు మాత్రం. యా, యాజ్ యూజువల్ గా ఎరగదీశాడు. యా, రేటింగ్ 5 దాటింగ్ ఏదైనా ఇవ్వచ్చా, 10 దాటింగ్ ఏదైనా ఇవ్వచ్చా, 100 దాటింగ్ ఏదైనా ఇవ్వచ్చా, అదే ఇస్తా. మాస్ మహారాజ్. ఓకే, ఎస్.